ఎలాగోలా తొందరగా అక్కడికి వెళ్ళు. మీ ఫ్రెండ్కి చెప్పి ఆయన ఎక్కడున్నారో ఎంక్వైరీ చేయించు. నేను తొందరగా వెళ్తాను అత్తయ్య. నాకు చాలా టెన్షన్గా ఉంది విజయ్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి. అలాగే అత్తయ్య. చిన్న చేప కోసం వల వేస్తే తిమింగళమే పడింది. ఇక అసలు కథను ఈ మల్లీశ్వరి నడిపిస్తుంది. అయ్యో, రుద్ర వెళ్ళాక తలుపు వేయడం మర్చిపోయాను. ఎవరండి? నాన్న, మీరు నా కోసం వచ్చారా?
నాన్న. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? అమావాస్య చందమామని చూస్తున్నానమ్మా. నాన్న కూర్చోండి, కూర్చోండి నాన్న, కూర్చోండి. రోజులైంది నాన్న మిమ్మల్ని చూసి. నా మీద కోపంతో వచ్చారా, లేకపోతే కోపం పోయి వచ్చారా? నాన్నని చూడాలి, నాన్నని చూడాలి, వెళదామని విజయ్కి చెప్తూనే ఉన్నాను నాన్న. ఎప్పటికప్పుడు వెళదాంలే అని వాయిదా వేస్తున్నాడు. అయినా మీరేంటి నాన్న, నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం బ్రతికున్న కూతురి ఫోటో పేపర్లో వేసి శ్రద్ధాంజలి కట్టిస్తారా? జన్మనిచ్చిన ఏ తండ్రైనా ఇలా చేస్తారా? చెప్పండి నాన్న. మీరు నా దేవుడు నాన్న. నేను బ్రతికేదే మీకోసం. నాకు మీరే ప్రపంచం నాన్న. మీరలా చేసేసరికి తట్టుకోలేకపోయాను నాన్న. ఆ రోజు నందిని చనిపోయిందని మేం పిండాలు పెడుతుంటే కొంచెం దూరంలో మీరు నాకు విజయ్కి పిండాలు పెడుతున్నారు. ఆ రోజు నా గుండెలు పగిలిపోయాయి నాన్న. మనసు ఎంత బాధపడుంటే నాకు విజయ్కి పిండాలు పెడతారు అని అనుకున్నాను నాన్న. కానీ నేనేం తప్పు చేశాను నాన్న? కోసం మీ ఇష్ట ప్రకారమే కదా నాన్న నేను అన్నీ చేసింది. నందినికి విజయ్ని వదిలేయమన్నారు, వదిలేశాను. మెడల నుంచి తాళి తీసేయమన్నారు, తీసేశాను. మీ ప్రేమకు దూరం అయ్యాక అంతా అయిపోయింది అని చచ్చిపోవాలనుకున్నాను నాన్న. కానీ విజయ్ నన్ను చావనివ్వలేదు. ఇదిగో అరకు తీసుకొచ్చాడు. చావడానికి 30 రోజులు టైం పెట్టుకుందాం. 30 రోజుల తర్వాత చచ్చిపో. కానీ నీ మెడలో తాళి కట్టిన భర్తను నాకు చిన్న చిన్న కోరికలుంటాయి, అవి తీర్చి చచ్చిపో అన్నాడు నాన్న. సరేనని అదిగో ఆ గోడ మీదే
రోజుకొక గీత చొప్పున 30 గీతలు గీశాను. భారీగా విజయ్కి కాఫీ ఇవ్వడం, వంట చేసి పెట్టడం, ఇలా చిన్న చిన్న పనులు చేశాను. నేను ఎలాగో చచ్చిపోతాను కదా, చివరిసారి కదా అని ఫోర్స్ చేస్తే అలా 30 రోజులు కలిసి భారీగా ఉన్నాను. అంతే నాన్న, అంతే. కానీ విజయ్తో కలిసి ఉన్న ఈ 30 రోజుల్లో బ్రతుకు మీద ఆశ పుట్టింది, బతకాలనిపించింది. ఇంతలో నందిని చనిపోయిందని విజయ్ అత్తయ్య అమ్మ ఫోన్ చేసి చెప్పారు. అవునన్నా, ఎలాగో నందిని చనిపోయింది, నాకింకెవరున్నారు? నువ్వే కదా అని విజయ్ బ్రతిమాలాడు. పోనీలే, చిన్నప్పుడు నాకు తాళి కట్టాడు, నన్ను ప్రేమించాడు అని. చావకుండా తనతో ఇక్కడే కాపురం చేస్తున్నాను నాన్న. సరే, ఈ విషయాలన్నీ చెప్పి మీతో మాట్లాడదామని వస్తే ఆ రోజు నాకు విజయ్కి పిండాలు పెడుతున్నారు. దాంతో షాక్ అయ్యాను, మీతో మాట్లాడకుండా వచ్చేసాను. మీకు నా మీద కోపం ఉందని అత్తయ్య అమ్మ విజయ్ అన్నారు. అందుకే మీకు దూరంగా ఇక్కడే ఉంటున్నాను నాన్న. అంటే జానకి విజయలు బతికే ఉన్నారని ప్రవళికా దేవులికి తెలుసు. నందిని చావుకి నేనే కారణమని మీరు అపార్థం చేసుకున్నారని, అందుకే శ్రద్ధాంజలి పిండాలు పెట్టారని విజయ్ అన్నాడు. మీ కోపాన్ని పోగొట్టాలంటే ఎలాగైనా నేను విజయ్ కాపురం చేసి బిడ్డని కనాలి. అప్పుడు నా కడుపున మళ్ళీ నందిని పుట్టిందని మీ దగ్గరికి వస్తే ఆ పాపని చూసి నన్ను క్షమిస్తారని విజయ్ అమ్మ అత్తయ్య అన్నారు. అందుకే నేను విజయ్ ఇక్కడ అన్యోన్యంగా కాపురం చేస్తున్నాం నాన్న. త్వరలో నందిని నా కడుపును పుడుతుంది. నందిని పుట్టగానే మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఇంతలో మీరే వచ్చారు. చెప్పండి నాన్న, ఇందులో నా తప్పేమైనా ఉందా? నేను మీ బిడ్డను నాన్న, తెలిసి ఎప్పటికీ తప్పు చేయను. కానీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటు ఎలా వచ్చిందో తెలీదు. మీకు దూరమై మీరు గుర్తొస్తే నరకంగా ఉండేది. కంప్యూటర్లో మీ ఫోటోస్ పెట్టుకుని చూసి మురిసిపోయేదాన్ని. ఇంత త్వరగా మీరు వస్తారని అనుకోలేదు. మంచినీళ్ళు తీసుకొస్తావా? అయ్యో, మీరు వచ్చిన సంతోషంలో అసలు మర్చిపోయాను నాన్న. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను.
చనిపోలేదు, ఇటు విజయ్ జానకిలు చనిపోలేదు. మరి ఆ 2 శవాలు? అరకులో మీ ఇద్దరి హ్యాపీ ప్యాకేజ్ ఎండ్కి రాబోతోంది. ఈ మల్లీశ్వరి ఎంటర్ అయ్యాక మీ జీవితాలకి మిగిలేది బూడిదే జానకి. మల్లీశ్వరి, అత్తయ్య ఎక్కడికి వెళ్లారు? నేను బయటికి వెళ్ళాను, కానీ నువ్వేంటి ఆ ఫోటోలను అలా చూస్తున్నావు? ఏం లేదత్తయ్యా, జానకి విజయ్ల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. బతికున్నప్పుడు ఒకరి కోసం ఒకరు పుట్టారు, చనిపోవటంలో ఇద్దరూ ఒకేసారి చనిపోయారు. బతికున్నప్పుడు సుఖంగా కలిసి ఉండలేకపోయినా చావులో మాత్రం ఒకటయ్యారు అని బాధపడుతుండగా మీరొచ్చారత్తయ్యా. చూడు మల్లీశ్వరి, నువ్వు కాళ్ళ వేళ్ల పడ్డా నేను కనికరించలేదు. నందిని కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నిన్నింట్లోకి రానిచ్చాను. అయ్యో, నేను శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఏదో 2 రోజులు మీకు సేవలు చేసి మీ చేత క్షమించనని అనిపించుకుని నేను వెళ్ళిపోదామని ఆశగా ఉంటున్నానంతే. నువ్వు నాకేం సేవలు చేయవలసిన అవసరం లేదు. నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. క్షమించాను అంటే వెళ్ళిపోతావా? అదేంటత్తయ్యా? అవును, నిన్ను క్షమించాను, వెళ్ళిపో. అలాగే అత్తయ్య, వెళ్ళిపోతాను. మీకిష్టం లేకుండా ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. అరకులో నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది ఉన్నారు, అక్కడికే వెళ్తాను. మొన్నటిదాకా నేను అరకులో ఉండొచ్చానత్తయ్యా. ఎన్ని రోజులు అరకులో ఉన్నావా? అవును. ఏ అత్తయ్యా, మీరేమైనా ఈ మధ్య అరకొచ్చారా? మీరు అరకొచ్చి నేను కనిపించినా నాతో మాట్లాడకుండా మీరు వచ్చేస్తుంటారులే. నాతో ఎందుకు మాట్లాడతారత్తయ్యా? ఏంటక్క అరకంటున్నారు? ఏమీ లేదమ్మా, ఆ అరకు టూరిస్ట్ ప్లేస్ కదా, అక్కడ రిసార్ట్స్, బుర్రా గుహలు చాలా బాగుంటాయి అంటున్నాను. అంతే కదా అత్తయ్యా? అత్తయ్య, ఓ వారం రోజులు అరకు వెళ్ళొద్దావా? నాకు బోర్గా ఉంది. అరకా? ఇప్పుడెందుకమ్మా? బాగా చలిగా ఉంటుంది, వదిలే. ఏంటత్తయ్యా అరకు అనగానే అలా టెన్షన్ పడతారు? అంటే కడుపుతో ఉంది కదమ్మా, 3 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. 4వ నెల నిండిన తర్వాత ప్రయాణం కూడా అంత మంచిది కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్యా. విజయ్ బతికుండి భార్యాభర్తలు కలిసి వెళ్తే అదో అందం, అనుభూతి. ఈ అత్తయ్యతో వెళ్తే ఏం సరదా చెల్లి? దానికన్నా ఇల్లే బెటర్ కదా అత్తయ్యా? అవునవును. అమ్మా నందిని, ఇందాక కుంకుమ తీసుకొచ్చాను, అది పాలలో కల్పిస్తాను, నువ్వు రామ్మా. అలాగే అత్తయ్య. రా. అత్త ఇంట్లోకి టెన్షన్ గా వచ్చిందేంటి? బయట ఏదైనా జరుగుంటుందా? ఏం జరుగుంటుంది? ఆ అమ్మాయి కూడా మా మరిది భార్యే.
నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు ఎవరు మీకేమవుతారని కాదమ్మా, బతికున్న వాళ్ళ ఫోటోలకి దండలు వేశారేంటమ్మా అని అడుగుతున్నా.